మన వాళ్ళు చెప్పే పులిహోర కబుర్లు ఎలా ఉంటాయి అంటే, పులిహోర ఆరోగ్యానికి మంచిదే. అయితే పలావు, బిర్యానీ అదే పనిగా వండితే ఏమవుతుందంటే మొహం మొత్తడంతో పాటు లివర్ కూడా చెడిపోయే ప్రాబ్లం ఉంటుంది. అందుకని పులిహోర కబుర్ల గురించి మాత్రమే నేను చెప్తూ ఉంటాను. పులిహోర కబుర్లో నిన్న ఒక వెబ్సైట్ నాకు బాగా ఇష్టం. వెబ్సైట్ ఎందుకంటే చాలా నవలలు అందులో ఫ్రీగా పెట్టారు. అంటారు ఏపీలో రాజకీయ భూకంపం రాబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి పాపం ఎప్పుడో చెప్పాడంట. ఒక చాలా సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకేం పట్టుకోలేకపోయాడంట. జర్నలిస్ట్ కుక్కల్లాగా ఉండాలి, ఆ వాసన పసిగట్టి పరిగెత్తాలి. పరిగెత్తి ఏం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నాడు అంటూ నేను అంటే అరుదుగా పెడుతుంటా కామెంట్లు దానికి పెట్టానమాట. మీరు కొద్దిగా ఆత్రం ఆపుకోవాల్సింది, ఎందుకంటే శనివారమే కదా ఉంది. ఆత్రం ఆరామస్థానంలాగా రిజల్ట్ ముందెందుకు చెప్పాలి, చెప్తే మొదట్లో చెప్పాలి, లేదంటే తర్వాత చెప్పాలి, మేము ముందే ఊహించామని. అంతేగాని రేపు రిజల్ట్ రాబోతుంటే ఇవాళ చెప్పి అపాస్పాలు కావటం ఎందుకు అన్నట్టుగా. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏదో చేయబోతున్నారంటాం, వాళ్ళేమో మాకు సంబంధం లేదంటాం, అతనేమో నేను ఎన్టీఆర్తో సంబంధం లేదు అయినా మేము ఏదో చేస్తున్నామంటాం. రకరకాల ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో మన వాడు వచ్చేసేసి రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు, వీళ్ళు పసిగట్టలేకపోయారు. రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పినా కూడా ముందు ఆయన పెట్టాలి కదా, రాజకీయ భూకంపం రావడానికి ముందు పార్టీ పెట్టాలి కదా. పెట్టేశాడా? నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి పెట్టేసి ఉంటే మనం వెనక్కి తగ్గేదేం లేదు. ఎందుకంటే అది జరుగుతులేదో మీకు తెలుసు. ఈ పులిహార కబుర్లు ఇలాంటివి తమ్ముళ్ళు చూస్తే అసలు మైండ్ పోతుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆ వ్యక్తులు మాట్లాడిన దానికి సంబంధం లేని తమ్ముళ్ళు పెట్టడము, చెప్పాడు జగన్ చేస్తాడంతే అనను, జడ శ్రవణ్ కుమార్ సంచలన స్టేట్మెంట్, సిఐ నాగరాజు ఇలా ఎందుకు చేసేది, జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడా అంటే ఒకదానికి క్రెడిబిలిటీ అనేది మాకు అవసరం లేదు అనుకుంటారు వీళ్ళు. మాకు అస్సలు అవసరం లేని విషయం ఇది అని. అట్లానే మంగళగిరి ఏరియాలో మినీ అమెజాన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అంటే వెంటనే అది ఎలా ఉంటుంది అని చెప్పేసి మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేయడానికి రకరకాల ప్రయత్నాలు. ఇంకొకళ్ళేమో శ్రీశైలానికి బుల్లెట్ రైలు. బాబు, శ్రీశైలంకి తిరుమలకి ఏదో రూపంలో ఒక ట్రైన్ ఏర్పాటు చేయండి, మేము బస్సులో జర్నీ చేయలేము, మా వల్ల కాదు బస్సు జర్నీ అంటే అంత దూరము అనుకునేవాళ్ళం. మామూలు రైలే కాదు, ఈసారి ఏకంగా శ్రీశైలంకి బుల్లెట్ రైలు వస్తుందని రాస్తాడు ఒక ఆయన. మీకు ఆ లింక్ కింద పెడతాం. అది కనుక జరిగితే ఇక చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మహర్దశే అంటాడు. నాకు అర్థం కాదు, బుల్లెట్ రైలు వస్తే మహర్దశ ఎట్టబడుతుంది. సరే, వాళ్ళ అంచనాలు వేరు, వాళ్ళ రేంజ్ వేరు, మాదేమో చిన్న రేంజ్ కాబట్టి మాకు అర్థం కాదు. కానీ బుల్లెట్ రైలు రావటం ఏంటి, శ్రీశైలంకి రావటం ఏంటి? శ్రీశైలం ఎక్కడుంది? కొండ మీద ఉంది. సరే, కింద ప్రాంతం కూడా శ్రీశైలం పరిధిలోకి తీసుకుంటే వస్తే దగ్గరలో ఒక రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మార్కాపురం దగ్గర నుంచి ఇంకొద్దిగా లోపలికి ఏదన్నా వేసి దోరణాల ఫారెస్ట్కి ఇంకేమైనా చేస్తారేమో తెలియదు. కానీ ఈ పులిహార కబుర్లు ఏంటంట ముందే ఈ అలైన్మెంట్ గురించే ఇంకా అసలు మార్కింగే పూర్తి కాలేదు, డిపిఆర్ఐ ఇది అవ్వలేదు. పులిహార కబుర్లు, మినీ అమెజాన్ ఫారెస్ట్ ఏంది? మనం ఉన్న రియల్ ఎస్టేట్లు అన్నీ తీసుకొచ్చి చేసి ప్లాట్లు చేసి పొలాలన్నీ దున్నేసి పొలాలతో పొలాలను దున్నేసి పంటలు పండించుకునే వాటిలో కూడా తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు పెడుతుంటే మినీ అమెజాన్ ఫారెస్ట్ అంట. ఉన్న ఫారెస్ట్ని ఏం చేస్తున్నాడు? వెంటనే అద్భుతంగా అసలు అమెజాన్ అడవులు ఎంత అందంగా ఉంటాయి, మన మంగళగిరిలో కూడా అలాంటివి చూడబోతున్నాం అన్నట్లుగా ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిన ఒక వీడియోని సర్క్యులేట్ చేయడం మామూలుగా ఉండదు. పాత సామెతలన్నీ పోయినాయి. ఇక అదిగో పూలనుగో, ఇదిగో తోక ఇదిగో అన్నట్టు లేదు. ఇంకో సామెత ఉంది, ఏది మనకి దున్నపోతూ ఈనింది అనగానే దూడం తీసుకొచ్చి కట్టేసేయండి అన్నట్టు. ఏంటి వార్తలకి క్రెడిబిలిటీ అవసరం లేదా? బుల్లెట్ రైలు గురించే చూస్తే బుల్లెట్ రైల్లో అలైన్మెంట్లకి వీళ్ళు ఓకే చెప్పారట, ఓకే చెప్పేశారట మార్పులకి. అక్కడికేదో నిజంగానే వస్తుంది. నిన్న ఒక ఆయనేమో తొందరలోనే బుల్లెట్ రైలు రాబోతుంది అంటారు. రాయనపాడు రైల్వే స్టేషన్ ఓపెనింగ్స్ అన్నమాట, ఎంపీ అనుకుంటా ఆయన. తొందరలోనే పరుగులు దిగిపోతుంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఉన్న రైళ్ళు అసలు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అమృత్ రైల్వే స్టేషన్స్లో
కొత్త రైళ్ళు ఎన్ని ఆగుతున్నాయి, టైంకి ఎన్ని వస్తున్నాయి, వీటి గురించి కూడా తీస్తే బాగుంటుంది కదా. బుల్లెట్ రైలు నిజంగా వస్తే 10 ఏళ్ల తర్వాత అయినా స్పీడ్ రైలుకి బుల్లెట్ రైలు అని పేర్లు పెట్టకండి. వందే భారత్ ఆల్రెడీ తిరుగుతుంది కదా, ఎంతమంది ఎక్కుతున్నారు వందే భారత్? జనరల్ రెగ్యులర్ ప్యాసింజర్లు. స్పీడ్ రైలునే బుల్లెట్ రైలు అనుకోమంటారా? E20లు E10లు అని ఈ మధ్య జపాన్ ఏదో తయారు చేస్తుంది. మరీ బుల్లెట్ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. తీసుకోవాల్సిన ఆ ట్రాక్ చుట్టూ భూమి అంటే సేకరణ అంటారు కదా, దానికోసం ఖర్చులు ఎక్కువవుతాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఫాస్ట్ స్పీడ్ రైళ్ళు. బుల్లెట్ స్పీడ్ ఎంత అనేది మనం చెప్పలేం, కాల్చేదాన్ని బట్టి ఉంటుంది కదా. హై స్పీడ్ రైళ్ళు అనండి ఎవడైనా వెంటనే ఇది అవుతుంది. కానీ బుల్లెట్ రైళ్ళు అవుతున్నాయి అంటే మేము తిరిగేవన్నీ బుల్లెట్ రైళ్ళు అనుకోవాలి. ఇకపై వీటిని ఏమంటారంటే తాలింపు పెట్టేసేసి మంచి వార్తలు చక్కగా ఆ రోజు వరకు వడ్డించేసి ఊరుకుంటారు. తర్వాత మళ్ళీ మామూలే, శనగలు తిన్నాం చేతులు కడిగేసుకున్నాం అన్నట్టు పాత సినిమాలో రాజనాల డైలాగ్ లాగా. ఇంకా అట్లాంటివి అభూత కల్పనలు ఇప్పట్లో కార్యరూపం దాల్సనివి. వాటి గురించి హడావిడి చేసే కన్నా కూడా ఉన్న ట్రాకుల మరమ్మతులు, ఉన్న రైళ్ళని సరిగ్గా సమయానికి వచ్చేలాగా పోయేలాగా చేయటం, అంటే టూ అండ్ ఫ్రో ఇవి చేసినప్పుడు ఏంటంటే రైలు ప్రయాణికుల్లో సంతృప్త స్థాయి, సాటిస్ఫాక్షన్. వేసి నేను ఈ రైళ్ళు అంతెందుకు, గంటలో హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి బెంగళూరుకు వెళ్ళేటట్టు ఉంటే ఇంకా ఫ్లైట్లో ఎవడెక్కుతాడు? విమానయాన రంగం సంక్షోభంలో అని పెట్టినా పెడతాడు కొన్ని రోజుల తర్వాత, బుల్లెట్ రైళ్ళ రాకతో అని. ఆ తర్వాత లేకపోతే ఫ్లైట్స్లో కూడా టికెట్ రేట్లు, రైలు టికెట్ల స్థాయికి ఏమైనా తగ్గిస్తారా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి? అంటే ఒకదానికి లింక్ పెట్టుకుంటూ రకరకాలుగా రాయొచ్చు అభూత కల్పనలు. ఎంతసేపు మనల్ని నమ్మాలా వద్దా అది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? లేకపోతే చూడండి, మినీ అమెజాన్ ఫారెస్ట్ అని ఒకళ్ళు, శ్రీశైలానికి బుల్లెట్ రైలు రాబోతుంది, మార్కింగ్ మా ఇళ్ల మధ్యలోంచి పొలాల మధ్యలోంచి వెళ్తుందని చెప్పేసి శంషాబాద్ దగ్గర రైతుల ఆందోళన. ఇటు రాస్తే నమ్ముతారనుకుంటున్నారు. ముందు ఆ బుల్లెట్ రైలు గురించి జపాన్ మినిస్టర్ ఒక ఆయన అన్నాడు, ఇండియన్ మినిస్టరే అడ్డం పడుతున్నారు ఈ తొందర పూర్తి కాకుండా అని. మనం ప్రతిసారి బుల్లెట్ రైలు గురించి మాట్లాడిన ప్రతిసారి ఫస్ట్ బుల్లెట్ రైలు గురించి చెప్తూ వచ్చాను కదా. మరి దాంట్లో బ్యూరోక్రసీ గురించి ఇప్పుడు బద్దలైంది కదా. అసలు విషయం 2016లో ఓపెన్ చేయడం ఏంటి, ఇంకా పూర్తి కాకపోవటం ఏంటి? ఎవరు అడగరు అనుకుంటారా? అడుగుతూ ఉంటుంది. ఆయన మొన్న వచ్చింది ప్రైమ్ మినిస్టర్ గారు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి ఉండొచ్చు ఈయన స్పందన బట్టి. మరి ఆ దిశగా ఆలోచించినప్పుడు ఇలాంటి మన దగ్గర ఉన్న దినుసులతో వార్తలు వడ్డించే బదులు కాస్త వాస్తవిక దృక్పథంతో రాస్తే మంచిది కదా, క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. మనకు అక్కర్లేదా అది?